గొప్పతనాన్ని బుర్రకథ రూపంలో తెలియజేయబోతున్నాను. ఆగు సోదరా ఆగు. బుర్రకథ యొక్క గొప్పతనమా లేక పాఠశాల యొక్క గొప్పతనమా? అయ్యో పాఠశాల యొక్క గొప్పతనాన్ని బుర్రకథ రూపంలో తెలియజేస్తారు. అయినా బుర్రున్న వాళ్ళకే అర్థమవుతుంది, బుర్ర లేని నీకెలా అర్థమవుతుంది? అలా ఎలా అంటావు సోదరా? నాకు అర్థమైంది, నేను చెప్తాను. పాఠశాల యొక్క గొప్పతనాన్ని బుర్రకథ రూపంలో చెప్పబోతున్నాను. ఆగండి సోదరులారా, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఇప్పుడు ఏ కథ చెప్పబోతున్నావు నాయక? మన ఎంజేపీ పాఠశాల గురించి బుర్రకథ చెప్పబోతున్నాను. అదేంటి అన్ని పాఠశాలలు ఉండగా మళ్ళీ పాఠశాల గురించి ఏముందో అందులో చెప్పడానికి? అన్ని పాఠశాల గురించి చెప్పడం వేరు, మన ఎంజేపీ పాఠశాల గురించి చెప్పడం వేరు. వినండమ్మా వినండి, ఎంజేపీ పాఠశాల గురించి అంట. తోలు ఇగ్గు పెట్టుకొని మరి వినండి. మన కథలోకి వెళ్ళిపోదామా నాయక? రండి. వినరా వినరా వీరకుమార ఎంజేపీ నరవాడ కాదా, ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సారు ఎవరు ఎవరు ఎవరు? మన పాండురంగారావు సారు. అవునా, ఏం చేస్తుంటారు? వస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు? మన పిల్లలకు సంబంధించిన క్రమశిక్షణలో కానీ, చదువులో కానీ, ఆటల పోటీలలో కానీ, భోజనం విషయంలో కానీ మనపై చాలా శ్రద్ధలు వహిస్తున్నారు. అవునవును నిజమే. మన గదిలోకి వెళ్ళిపోదామా నాయక? రండి. వినరా వినరా వీరకుమార ఎంజేపీ నరవాడ కాదా, ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. రెసిపీ స్టార్ జీనత్ మేడం. ఎవరు ఎవరు ఎవరు? రెసిపీ స్టార్ జీనత్ మేడం ఏం చేస్తుంటారు? పిల్లలకు మెను ప్రకారంగా భోజనాన్ని అందజేస్తూ అలాగే మన ఆరోగ్యం పదిలంగా ఉండేటట్టు చూసుకుంటుంటారు. అవునవును నిజమే. సోమవారం పులిహోర, మంగళవారం ఇడ్లీ, వారానికి 2 సార్లు చికెన్, ప్రతిరోజు గుడ్డు, పాలు. ఇంకేం కావాలి మీకు ఇంతకన్నా? ఇంకా అట్టా పప్పు ఏమైనా ఉన్నాయా లేదా? అదేంటి సోదరా, అట్టా వేరు పప్ప వేరు అన్నట్టు చెప్తావు? అట్టన్న పప్పన్న ఒకటే కదా? అట్టన్నా పప్పన్నా వేరు. లేదు, అట్టన్న పప్పన్న ఒకటే. అట్టన్నా పప్పన్నా వేరు. వేరా? అవును. అయితే అట్ట అంటే? అట్టంటే నూనెలో వేయిస్తారు. అట్ట అంటే నూనెలో వేస్తారా? మరి పప్పు అంటే? పెన్నం మీద రుబ్బుతారు. పప్పు అంటే పెన్నం మీద రుబ్బుతారా? అవును. అవునవును, అలాగే ఉంది మీ జవాబు కూడా. రండి రండి. వినరా వినరా వీరకుమార ఎంజేపీ నరవాడ కాదా, ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. నాకు పాట పాడాలనుంది. పాట పాడాలనుందా? అవును. పాట పాడాలంటే ఏం రావాలో తెలుసా నీకు? ఏం రావాలి? ఆల్ రావాలి. వచ్చా? వచ్చు. చెప్పు చూద్దాం. మరి ఫస్ట్ది సెకండ్ది ఏంటి? మరి ఫస్ట్ది మరి సెకండ్ది? అవునవును. నేను చెప్తాను వింటావా? చెప్పు చెప్పు. మరి ఎందుకంత సిగ్గుపడుతున్నావు? చెప్తాను. మరి ఫస్ట్ది కరెక్టే కదా? మరి సెకండ్ది కరెక్టే కదా? అవునవునే, మీ ఇద్దరు వాళ్ళు బాగానే వచ్చి. రండి రండి. వినరా వినరా వీరకుమార ఎంజేపీ నరవాడ కాదా, ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. మన బుజ్జి మేడం. ఎవరు? మన హెల్త్ మేడం రా. అదే రా, మనకు జ్వరం వచ్చినప్పుడు మాట్లాడిస్తారే మేడమే కదా? అవునవును, అంటే కాకుండా మన క్యాంపస్ ఇంత పరిశుభ్రంగా ఉండడానికి కారణం, అలాగే మన ఆరోగ్యం ఇంత బాగా ఉందంటే కారణం కూడా మన బుజ్జి మేడమేరా. అవునవును నిజమే. తల్లిదండ్రులారా వింటున్నారా? మీ పిల్లలు ఇంత జాగ్రత్తగా ఆరోగ్యవంతంగా ఇంత క్రమశిక్షణగా ఉండడానికి గల కారణం మన బుజ్జి మేడమే. అవునవును. వినరా వినరా వీరకుమార ఎంజేపీ నరవాడ కాదా, ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. ఎంజేపీ నరవాడ కాదా, తరికిట తరికిటతో. మన పీటీ టీచర్లు. ఎవరు? మన పీటీ టీచర్లు రా. ఓ అదే, పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు పరిగెత్తిస్తూనే ఉంటారు వారేనా? అవును. అదేరా, పొద్దున్న లేస్తేనే వాళ్ళే
అవునవును, అంతేకాకుండా మనం ఇంత క్రమశిక్షణగా ఉండడానికి కారణం కూడా మన పీటీ టీచర్లేరా. అవునవును నిజమే. పిల్లలు ఇంత బాగా ఆటల్లో ఇంత బాగా పార్టిసిపేట్ చేసి జగదీశ్వరి శ్రీలకాకు కూడా సెలెక్ట్ అయింది. ఎంత గర్వకారణమో కదా. అవునవును. వినరా వినరా వీరకుమార ఏం చెప్పిన పడగదా, ఏం చెప్పినవాడ కాదా తరికిటతో, ఏం చెప్పినవాడ కాదా తరికిటతో. అరే నేను నీకు లెక్కలు వచ్చా? నాకు వచ్చింది కొచ్చా. నేను టీచర్నిరా. మరైతే 10లోంచి ఒకటి తీస్తే ఎంత చెప్పు? 10లోంచి ఒకటి తీస్తే ఎంత? 9. కాదు, 0. అదేలా? చూపిస్తా చూడు. 10. ఒకటి తీసేస్తే 0. మరి 0నే కదా. ఇప్పుడు చూడు, ఇదెంత? 10. ఒకటి తీసేస్తే 9. చూసావా? ఇప్పుడు నేను అడుగుతా చెప్పు, 10లోంచి 6 తీసేస్తే ఎంత? 5. 5 ఎలా? 4 కదా. నేను చూపిస్తా చూడు. ఇవన్నీ 10, 9, 8, 7, 6. ఎన్ని మిగిలాయి? 5 కదా. అవునవును, ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి. ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6. ఎన్ని మిగిలాయి? అవును, ముందర నుంచి చేస్తే 4, వెనక నుంచి చేస్తే 5. వినరా వినరా వీరకుమార ఏం చెప్పిన పడగదా, ఏం చెప్పినవాడ కాదా తరికిటతో, ఏం చెప్పినవాడ కాదా తరికిటతో. ఇక మనం వెళ్ళిపోదామా? ఆగండి సోదరులారా, మనం ఇంకా కొన్ని విషయాలను చెప్పడం మర్చిపోయాము. అవునవును. మన పాఠశాల చాలా అభివృద్ధి చెందింది. అది కూడా పోయిన 2 సంవత్సరాలు గౌరవ మేడం గారు బెస్ట్ స్కూల్ అవార్డ్స్ని అందుకున్నారు. ఇప్పుడు మన పాండురంగారావు సార్ గారు వచ్చిన తర్వాత ట్రిపుల్ సెంచరీ అనేది మనం సాధించగలిగాము. అది కూడా 10వ తరగతి ఫలితాలు 600కి గాను 596 మార్కులను సాధించి స్టేట్ ఫస్ట్ మనం సాధించగలిగాము. అలాగే మన పాండురంగారావు సార్ గారు వచ్చిన తర్వాత పిఎంసి అనేది మనకు రావడం జరిగింది. అక్కడ మీకు కంటికి కనిపిస్తుంది ఒక బిల్డింగ్ అనేది శాంక్షన్ అయింది. 5 ల్యాబ్లు, 3 క్లాస్ రూమ్లు, ఒక బిల్డింగ్ అనేది మన పిఎంసి ద్వారా శాంక్షన్ అయింది. మన పాఠశాల చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలని తల్లిదండ్రులు ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి స్టేజ్ పైకి వచ్చి మీకు తోచిన సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నేను ఒక విషయం చెప్తాను, వింటారా? మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? మరి సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ ఓపెన్ చేసి పిఎంసి ఎంజేపీ నిర్వాడ అని సెర్చ్ చేస్తే మన పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా పెట్టినా కూడా మీకు వెంటనే అందుతాయి. మీరు మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి పిఎంసి ఎంజేపీ నిర్వాడ అని సెర్చ్ చేస్తారా? మరి అలాంటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతండి. అప్పుడే మనకు పెట్టే నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ఆగండి, మీ దగ్గరేనా? నా దగ్గర కూడా ఒక పాయింట్ ఉంది. తల్లిదండ్రులారా వింటున్నారా? మీకు ప్రభుత్వం నుండి IVRS కాల్స్ అనేవి వస్తాయి. వాటిలో మన పాఠశాల అభివృద్ధి గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వాటికి మీరు 1 నొక్కితే మన పాఠశాల చాలా అభివృద్ధి చెందుతుంది. మీ పిల్లలు ఉన్నత స్థాయిలో నిలబడతారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీకు ఫోన్ వచ్చిన ప్రతిసారి మీరు 1 నొక్కండి. 1 నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి. ఒకవేళ మీరు 1 నొక్కకుండా వేరే నెంబర్ ఏదైనా నొక్కితే మన పాఠశాలకు రావాల్సిన ఫండ్స్ అన్ని ఆగిపోతాయి. మన పాఠశాల అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అర్థమైందా అందరికీ? అందరు ఏం నొక్కాలి కాల్ వచ్చినప్పుడు? 1 నొక్కండి కాల్ వచ్చినప్పుడు అంతా. అవకాశాన్ని ఇచ్చినందుకు